నీ తల్లి. మరియు మూడవ మాటగా ప్రసంగము పీసుమ, మరి విశేష ప్రార్థన దేవకర్ణమ్మ, అదేవిధంగా బైబిల్ పాఠము ప్రభు కిరణ్. మరియు 196 మూడవ పాటగా పాట పాడుకుందాం. ఆహా బైబిల్ పాఠము ప్రభు కిరణ్ చదవలసిందిగా మనవి. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 24 నుంచి 27 వరకు దేవుని వాక్యం చదువుతాము. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 24 నుంచి 27. వారు దానిని చింపగా అది ఎవరికి వచ్చునో అని దాని కొసరము చిట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కొసరము చిట్లు వేసిది అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిది. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుచుండెది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, ఆత్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఈ 10 వాక్యం దయచేసి ముందుకు సర్దుకోండి. మూడవ మాటగా విశేష ప్రార్థన దేవకర్ణమ్మ ప్రార్థన చేయవలసిందిగా మనం చేయించున్నాం. ఇక మీదట ఎప్పుడు నీకు బాధ కలిగింపబోయిందో కాక, నీవు ఎడతెగక ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తము నెరవేర్చుటది నేను ఆనందించినట్లు దయచేయము. ఆమేన్. ఓ జగత్ రక్షక, నీ సిలువను బట్టి నీ అమూల్యమైన రక్తమును బట్టి మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మరియు మూడో మాటగా పి సుమ గారు ప్రసంగించవలసిందిగా మనవి చేయించాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అర్హత లేని మమ్మల్ని ఎన్నుకొని ఇట్టి రీతిగా నా తండ్రి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఈ 3వ మాట ధ్యానిస్తుండగా ఈ మాటలో నువ్వు మాకు నేర్పిన కొన్ని గుణపాఠాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. నీవే మాతో మాట్లాడమని, సమస్త జ్ఞానంకు మించిన సమాధానం నీ దగ్గరే ఉందని మేము నమ్ముతున్నామయ్యా. ఇప్పుడు నీవు సహాయం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ముందుగా
మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఎవరైనా అన్యులు మనల్ని అడిగినప్పుడు మీ దేవుడు చనిపోయాడు కదా, గుడ్ ఎందుకు అవుతుంది, గుడ్ అంటే మంచి కదా. ఒక మనిషి చనిపోతే అందరూ ఏడుస్తారు, మరి అది మంచి ఎట్లయితుంది అంటే మనం సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మనల్ని గుడ్ ఫ్రైడే అంటే ఇది మంచి ఎలా అవుతుంది అంటే మనం సమాధానం ఏం చెప్తాం, ఒక్కసారి మైండ్లో ఆలోచన చేయండి. మనకు తెలుసు కదా, మన దేవుడు చనిపోయి మన కోసం రక్తం కార్చి యుగ యుగములు ఈ తాత్కాలిక జీవితం కోసం కాదు, యుగ యుగములు జీవించాలని చెప్పి ఆయన చనిపోయి అందరితో ఆగిందా లేదు కదా. 3వ రోజు సమాధి బద్దలు కొట్టుకొని ఆ రోజు ఆనందం ఎట్లుంటుందంటే మన ఊర్లో చాలా బాగా జరుగుతుంది, అది మనం చూస్తాం. ఆ ఆనందం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం, అది మనం చెప్పగలగాలి. గుడ్ ఫ్రైడే అంటే అందుకు మేము మంచి రోజుగా మేము మా దేవుడు చనిపోయినా మేము చెప్పుకుంటామని ఇది మీరు అందరూ చెప్పగలగాలని కోరుకుంటున్నాం. ఈరోజు 3వ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఇక్కడ బాధ్యత గురించి మనం దేవుడు ఒక శిష్యునికి అప్పచెప్తున్నాడు, శిష్యుని కూడా చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పి. ముందుగా యేసు ప్రభువుకి శిష్యులు తల్లి సహోదరులు ఉన్నారా లేదా అంటే తమ్ముళ్ళు బైబిల్లో రాసున్నా లేదా, తమ్ముడు లేదా అక్కలు చెల్లెలు లేదా తల్లి ఉన్నారా లేదా, బైబిల్ వాక్యంలో క్లియర్గా రాసింది. అయినా కూడా ఎందుకు యోహానుకు మాత్రమే బాధ్యత అప్పగించాడు అనేది మన ప్రశ్న. దగ్గర వాక్యం ఇందాక చదివినప్పుడు దగ్గర నిలిచి ఉన్న మరియతో యోహాను అని చెప్పి దగ్గర నిల్చున్నా అని చెప్పి ఉంది. ఊరికే పక్కన దగ్గర కనుచూపు మేరలో ఉన్నారు కదా అని చెప్పి బాధ్యత అప్పగించలేదు. ఒక వాక్యం ఉంది బైబిల్లో, సమస్త జ్ఞానములకు మించిన సమాధానం దేవుడు ఇస్తాడని చెప్పి. జ్ఞానమే ఆయన మూలంగా పుట్టింది కాబట్టి ఈ కొంచెం దూరం మాత్రం గురించే కాకుండా లాస్ట్ వారి చివరి శ్వాస వరకు కూడా మరియమ్మ యోహాను ఎట్లా పరిచయం చేశారో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అందుకే దేవుడు యోహానుకు బాధ్యత అప్పగించాడు. చూద్దాం యేసు ప్రభుకు సహోదరులు ఉన్నారా లేదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 47 వరకు చదవండి. మత్తయి సువార్త. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా చదవండి. ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిశుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడను నా సహోదరియు నా తల్లియు అనేది. ఇక్కడ ఈ వాక్యంలో మనకు క్లియర్గా రాసింది, యేసు ప్రభు జన సమూహంతో మాట్లాడుతున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు బయట వేరు చేస్తుంటారనమాట ఆయన తల్లి సహోదరులు. అప్పుడు ఎవరో శిష్యులు వచ్చి నీ తల్లి నీ సహోదరులు నీ కోసం ఉన్నారు బయట అంటే దేవుడు వారిని ఇట్లా తేర చూసి అంటాడంట, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నా వాక్యం అనుసరించి నా చిత్తానుసారంగా జీవించువాడే నా తల్లి నా సహోదరుడు. ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది ఆయనకు తల్లి సహోదరులు ఉన్నారని చెప్పి. ఆయన కూడా ఎందుకు యోహానుకు మాత్రమే బాధ్యత అప్పగించాడు, ఇదే మన ప్రశ్న మనం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా శిలువ పైన మనం చూస్తున్నాం కదా, దగ్గర నిల్చున్న తల్లిని మరియను చూచి అంత బాధ వేదన అనుభవిస్తున్నప్పుడు ఒక మేకు లేదా ఒక ముళ్ళు అనుకోండి, మేకు వరకు ఎందుకు ఒక ముళ్ళు గుచ్చుకుంటే దాన్నే చూస్తున్నాం ఎన్ని రోజులు నేనైతే చూసిన, అట్లా దాన్ని చూస్తున్నాం కదా. అలాంటిది దేవుడు కాళ్ళలో మేకుల్లో తలల్లో అన్నిటికీ మించి ఫస్ట్ ఇట్లా చెంప పైన కొడితే ఈ చెంప పైన వరకే కాదు, ఒక వీడియోలో చూసిన నేను ఇట్లా దవడ బద్దలైపోతుంది, అంత గట్టిగా కొడతారు. అంత బాధ వేదనలో ఆయన గురించి ఆలోచించకుండా ఎందుకు తల్లిని చూచి అంటే ఆమె కోసం మనం మొన్న చూసినాం కదా, మరియ తల్లి ఎంత త్యాగం చేసింది, యవన కాలంలో అవమానం పొంది ఎంత బాధ వేదన అనుభవించి ఆమె కోసం దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇంత బాధ వేదనలో దగ్గర నిలిచి ఉన్న మరియను చూసి అంటున్నాడు. చూస్తూ అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి యేసు ప్రభు నుంచి. ఈరోజు జీవితంలో మనం ఎంతమంది తల్లికి తండ్రికి సమయం కేటాయిస్తున్నాం, ఆ చివరి సమయంలో దేవుడు తల్లిని చూస్తున్నాడు. ఈనాడు మనకు అన్నీ బాగుండి తల్లితో తండ్రితో సమయం గడుపుతున్నామా
అదంతా పక్కన పెడితే భార్య భర్తతో సమయం గడుపుతుందా? సమయం అంటే చక్కగా మాట్లాడితే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పి మేము వింటుంటాం. ఇంకా భర్త భార్యతో సమయం గడుపుతున్నాడు. అన్నిటికీ మించి పిల్లలతో చక్కగా ఉంటున్నారా లేదా? దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. తల్లిని చూచి ఒక బాధ్యత నేర్పిస్తున్నాడు. ఇంకా మనం చూస్తున్నాం, యేసు ప్రభు సేవ ప్రారంభం 30 సంవత్సరాలలో స్టార్ట్ అయింది. ఆ 30 సంవత్సరాల వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? మరియ తల్లితోనే ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక వాక్యంలో తెలుస్తుంది, ఈయన వడ్రంగి కుమారుడు కాడా అంటే వాళ్ళకు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఎప్పుడో చనిపోయినాడేమో యోసేపు అని చెప్పి. అక్కడ మరియకు ఇంకా ఎవరితోడు ఉన్నారు? అందుకే నేను ఒక రకంగా మనం ఆలోచించవచ్చు, 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు తన తల్లితో ఉండి ఏం పని చేసేవాడు? వడ్రంగి పని చేస్తూ, తినాలి కదా, కష్టపడి పనిచేస్తూ తల్లిని సాగుతూ అన్ని రోజులు మరియ తల్లితో ఉన్నాడు. ఎప్పుడైతే అన్ని రోజులు మరియ తల్లితో యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 30 సంవత్సరాలు యేసు ప్రభుకు దాటాయో, యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తుంటే తల్లి ఆయనను అనుసరించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన సంఘం ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు? మన సంఘంలో చాలా మంది యవనస్తురాలు బాగా దేవుని సేవ చేస్తున్నాం, అది మన కళ్ళకు బాగా కనిపిస్తుంది. ఎంతమంది తల్లులు ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు? లేదు నువ్వు పోవద్దంటున్నారా? లేదు నువ్వు స్వార్థ పరిచర్య చేయి, ఇంకా మనం ఎంకరేజ్ చేసే ప్రోత్సహించే పరిస్థితిలో ఉన్నామా, లేదా వద్దు అని చెడగొట్టే పరిస్థితిలో ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం వేసుకోండి, ఎంత అభివృద్ధి పొందుతుంది. ఇక్కడ యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తుంటే తల్లి అనుసరించడం మనం బైబిల్లో కూడా చూస్తున్నాం. కానా విందులో మరియ తల్లి ఉంది కదా, అక్కడ ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది. అంటే నేను తల్లిని కదా, దేవుడే లోక రక్షకుడే నా కడుపున పుట్టినాడు, నాకేమి, నేను చెప్పిన మాట వినండి అని కాదు, కానీ ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పి మాత్రమే ఆయన తగ్గించుకుంది. నేను తల్లి అనుకోవడం కాకుండా ప్రభు అని మాత్రమే ఆయన అనుసరించింది. అంటే ఇక్కడ తగ్గింపు జీవితం మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా యేసు ప్రభు మరియను నిర్లక్ష్యపరిచినట్టు మనం చూడలేదు. మరియ తల్లి జీవిత చరిత్ర చూస్తే, మరియ దేవుని కోసం 15 సంవత్సరాల ప్రాయంలో మనం చూసినాం కదా, స్కిటేషనల్ 15 సంవత్సరాల ప్రాయంలో పరిశుద్ధాత్మతో గుర్తుపెట్టుకోండి ఈ మాట, పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల మొదటిసారి పరిశుద్ధాత్మ. తర్వాత ఆమె అవమానం పొందింది, జనాలంతా కూడా ఆమెను ఎంతో హేళనపరిచారు. నెక్స్ట్ యేసు ప్రభును కనింది. దాని తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు సువార్త ప్రారంభం జరగడం కూడా ఆమె చూసింది. తర్వాత యేసు ప్రభు సిలువ కొరడాలతో, చిత్రహింసలతో సిలువపై చనిపోవడం చూసింది, చనిపోయి తిరిగి లేవడం చూసింది. ఇంకా అదే పెంతెకోస్తు దినమున మేడ గదిలో పరిశుద్ధాత్మతో అన్య భాషలతో మాట్లాడతారు శిష్యులతో, గుర్తుందా? అదే పెంతెకోస్తు దినమున యేసు ప్రభు మళ్ళీ రావడం చూసింది. ఇంకా అక్కడ పరిశుద్ధాత్మ, ఇక్కడ మరియ తల్లి రెండోసారి, అక్కడున్న అందరికీ అది మొదటిసారి పరిశుద్ధాత్మ ప్రభావం ఎట్లా అంటే ఒక జెట్ స్పీడ్లో మనకి ఒక రాకెట్ ఎట్లా ఉంటుందో అంతకన్నా ఎంతో శక్తివంతంగా పరిశుద్ధాత్మ ప్రభావం ఉంటుందంట. వాళ్ళ జీవితం ఎట్లయింది ఆ రోజు? అన్య భాషలతో, అది ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగుల ప్రార్థన. మనకు ఎంతో భక్తి, దేవుని స్తుతించాలనిపిస్తుంది, స్తుతి దేవా, ఇంతవరకే మనకు మాటలు వస్తాయేమో, కానీ మూలుగుల ప్రార్థన అంటే ఇంకా నోటికి మాటలు అస్సలు రాకుండా మోకాళ్ళుండి ఒక్కోసారి ఉత్తి కన్నీళ్ళు వస్తుంటాయి, ఒక్కోసారి జస్ట్ అట్లా మోకాళ్ళ మీద మాటలు ఏం రావు. అది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అంట. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రభావంతో వాళ్ళ భాష గ్రీక్ భాష మాత్రం కాదు, రోమియల్ ఆ సంబంధం ఏం లేదు, ఊరికి సంబంధించింది. అన్య భాషలతో మాట్లాడంత గొప్ప శక్తి ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రభావం మనం చూస్తున్నాం. అక్కడ మరియ తల్లిని రెండోసారి ఇంతగా ఆమె జీవితం దేవుని కోసం, కుమారుని కోసం ఇంతగా వెచ్చించింది కదా, దేవుడు ఆమెను ఎట్లా నిర్లక్ష్యపరుస్తాడు మనం గమనించాలి. ఏదో పాపులమైన మన కోసమే ఆయన ఇంతగా రక్తం చిందించి ఇంతగా మనల్ని శుద్ధి చేశాడంటే, ఆయనను కడుపున మోసి అవమానం భరించి మొదటి నుండి లాస్ట్ వరకు ఇంత చిత్రహింస అనుభవించిన మరియ జీవితాన్ని ఎందుకు ఆయన నిర్లక్ష్యపరుస్తాడు? అందుకే అక్కడ ఆయన బాధ్యత గుర్తు చేసుకొని చెప్తున్నాడు. దట్టు పెద్ద కుమారుడు కదా ఆయన. మొదటగా యోసేపును వివాహం చేసుకోక ముందు యేసు ప్రభువును కన్నదామె. అక్కడ మనము వారిద్దరి బాధ్యత చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక ప్రశ్న మనం విడిచిపెట్టింది ఏంటంటే, ఎందుకు యోహానుకు మాత్రమే అప్పగించింది? మనం యేసు ప్రభు శిష్యులను చూస్తే ఎలా చనిపోయారు? అందరూ హతసాక్షులే, ఇద్దరు తప్ప. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఊరేసుకున్నాడు. ఆయనంతగా ఆయన అది సాక్ష్యం అని చెప్పం కదా, ఆయనంతగా ఆయన చనిపోయాడు. ఇంకా యోహాను, అందరూ చనిపోలేదంటారు కదా, కానీ ఆయన చనిపోయినాడా? చనిపోలేదా? చనిపోలేదంటారు కానీ ఆయన చరిత్ర చెప్తుంది, చనిపోయాడంట. అంటే ఒక యోహాను సువార్త ఒక వాక్యం వల్ల ఆయన చనిపోలేదంటాడు.
ప్రకటన గ్రంథం లాస్ట్ వరకు ఆయన ఎంతో ముసలి ప్రాయం వరకు ఆయన బ్రతికిస్తాడంట. అందుకే లాస్ట్ ఆయన ముసలి ప్రాయంలో మొదటి బిషప్ గా కూడా ఆయన ఉన్నాడంట. మొదటి బిషప్ ఎవరైతే హిస్టరీ చెప్తుందంట యోహాన్ అని చెప్పి. యోహాను సువార్త పరిచర్య సమయంలో ఇంకా అప్పటికే శిష్యులందరూ చనిపోతారు. చివరి వరకు యోహాను మాత్రమే సువార్త పరిచర్య చేస్తున్న సమయంలో మరియ కూడా ఇంకా అదే సమయంలో బ్రతికి ఉంటది. మనకు తెలుసు కదా, గురువు గారు ఎవరైనా ఉంటే ఆయనకి ఏదైనా అందించడం, కింద ఉపచారులుగా ఉంటారు, వాళ్ళను డీకన్స్ అంటారంట. డీకన్స్ అంటే కింద అసిస్టెంట్ గా వాళ్ళకు ఏదైనా శుభ్రపరచడం కానీ, వాళ్ళకి ఏదైనా అందించడం కానీ, అలాంటి పనులు మరియా యోహాను చేసిందట. సాక్షాత్ ఎవరో స్త్రీ అంటే మామూలుగా స్త్రీలే ఏదైనా శుభ్రపరచడం, ఈ ఫుడ్ వాళ్ళకి ఆహారం కానీ ఏదైనా చూసుకోవడం అలాంటివన్నీ స్త్రీలే చూసుకుంటుంటారు. ఎవరో తల్లి అయితే ఏదో నిర్లక్ష్యపరిచేది. అలాంటిది యోహాను ఎంతో గొప్ప సువార్త పరిచర్య చేయడానికి దేవాది దేవుని తల్లే ఎంత రోషంగా పనిచేస్తుండదో మనం ఈరోజు గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకేనేమో దేవుడు లాస్ట్ వరకు కూడా వాళ్ళిద్దరిని అక్కడ అందరిని పక్కన పెట్టి వాళ్ళిద్దరికి మాత్రమే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి వాళ్ళిద్దరికి ఒకరికొకరికి బాధ్యత అప్పగించి తర్వాత యోహాను ఆయన ఇంటిలో మరియను చేర్చుకుంటాడంట. ఇందుకోసమేనేమో లాస్ట్ వరకు ఎక్కడ చూసినా దేవుడు సేవ సువార్త మన కోసమే లాస్ట్ వరకు ఆలోచన చేసినాడు. లాస్ట్కు ఆయన తల్లిని కూడా ఆయన వాడుకున్నాడేమో కదా, ఆయన కోసం ఆయన ఏం మిగిల్చుకోకుండా లాస్ట్ వరకు చివరి రక్తం బొట్టు ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన తల్లిని కూడా మన కోసం వాడుకున్నాడేమో అని చెప్పాలి. వాడుకొని మన కోసం అంతగా సేవ చేసినాం. కానీ మనం ఈనాడు అది జ్ఞాపకం చేసుకొని వాళ్ళ నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి చెప్పండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, నాకు టైం లేదే, నాకు సమయం లేదే అని చెప్పి మనం నిర్లక్ష్యపరచకుండా దేవుడు ఈనాడు మనకి ఇచ్చిన తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ వాళ్ళు లేకపోతేనే వాళ్ళ విలువ తెలుస్తుంది. వారి కోసం మనం దేవుడు ఎట్లయితే మరియ తల్లికి సాదృశ్యం, మరియ తల్లికి ఎట్లయితే లాస్ట్ వరకు ఆయన ఊపిరి పోతున్నా కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన మేకులు కాదు, ఆయన బాధ కాదు, ఇంకా ఫిజికల్గా అంటాం కదా, శరీర బాధల కన్నా ఆయన మెంటల్గా అంటాం. అంటే ఆయన చేయని పాపానికి కూడా ఆయన పైన అపోహ లేదా ఉమ్మివేయడం, అబద్ధాలు చెప్పడం, అపహసించడం. మనలో ఒక్కటి నేను ఇట్లా వాక్యం చెప్తున్నా, ఎవరైనా నవ్వితే నాకు ఖచ్చితంగా కోపం వస్తుందా రాదా? మన మనుషులకు కంపల్సరీ వస్తుంది. అలాంటిది దేవుడు ఎలాంటి పాపము చేయని వ్యక్తి అక్కడ నించొని దేవుడు లోక రక్షకుడు నించొని ఆయనకు అపహసిస్తుంటే ఆయనకు అదంతా పట్టలేదు. ఆయనకు ఒకే ఒకటి, నా రక్తం చిందించబడాలి, లోకానికి యుగ యుగములు ప్రతి ఒక్క మానవుడు జీవించాలి, నరకంలో పడకూడదని చెప్పి ఆయన ఆలోచన. ఇక్కడ మనము బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మన ఉద్యోగం కానీ, ఉద్యోగ విషయంలో సక్రమంగా పనిచేస్తున్నామా లేదా, ఎవరు చూడట్లేదని దొంగతనంగా కొన్ని పనులు ఎత్తేయడం లేదా డబ్బులు తీసుకోవడం ఎన్నో ఉంటాయి. వారి పనులను బట్టి అవన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా, బాధ్యత. ఇంకా పనులు చేయడంలో, పిల్లలను పెంచడంలో, ప్రతి విషయంలో కూడా మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు దేవుడు సిలువలో చేతులు చాపి ఆయన మనకు నేర్పిస్తున్నాడు అనమాట. ఈ రీతిగా మన జీవితంలో మనం బాధ్యతలు గుర్తించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, విన్న ఈ వాక్యము నా తండ్రి, నువ్వు ఎట్టి రీతిగా అయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ప్రభువ ఈ 10 ఆజ్ఞలు ఎంతో గొప్ప మాటగా నువ్వు నాయన తండ్రి అది నువ్వు నెరవేర్చు. అక్షరాల మాకు అది ఏదో ఒక పలక పైన రాసి మాకు ఇవ్వడమే కాదు, అది నువ్వు అక్షరాల ప్రతిదీ చేసి చూపించావు. ఇక్కడ ఆనాడు మోషేకి నువ్వు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నా దేవా, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవదు అని చెప్పి నువ్వు చెప్పినట్లుగా నా ప్రియ దేవా, నువ్వు నీ తల్లికి ఎట్టి రీతిగా అయితే ఒక బాధ్యతగా నేను చనిపోతున్నాను లేదా నేను ఇంకా తిరిగి రాను, పరిశుద్ధాత్మ వచ్చే వరకు అనేక రీతిలుగా నువ్వు ఆలోచించి నీ తల్లి అయిన బాధ్యతలు నా తల్లి నీ ప్రియమైన నైనా శిష్యునికి యోహానుగా అప్పగించిన విధానం బట్టి మేము ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. నేను మా తల్లిదండ్రులకి, నేను మా బిడ్డలకి, మా ఉద్యోగాలకి, మేము చేసే ప్రతి పని, కష్టం నష్టం ప్రతి ఒక్క విషయంలో నా ప్రియదేవ బాధ్యత కలిగి జీవించలాగున నా తల్లి మా హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరి నా దేవ అట్టి రీతిగా నైనా తల్లి బాధ్యత కలిగిన వారిగా దీవించాలని కోరుకుంటుంది. ఈ ప్రార్థనలన్నింటినీ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాను నా తండ్రి. ఆమేన్.
అందరం లేచి ఆంధ్ర క్రైస్తవ పాఠ పుస్తకం నుండి 186వ పాట పాడుకుందాం. పల్లవి చివరి వచనం.